ఏమి రాని వాళ్ళు కూడా ప్రాజెక్ట్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నారండి. నేను చూస్తున్నాను కదా. సో వచ్చేస్తున్నారు, ఆఫీస్కి ఎగేసుకుంటూ వచ్చేస్తున్నారు. జాబ్ వచ్చేసింది అంటున్నారు. ఓకే, ఆఫీస్కి వచ్చి జాబ్ వచ్చింది అంటున్నారు. ఏందిరా జాబ్ ఎలా వచ్చింది, కోచింగ్ తీసుకోకుండా ఎలా వచ్చింది? వచ్చేసింది, బ్యాక్ డోర్ ద్వారా వచ్చేసింది జాబ్. ఆల్రెడీ జాబ్ వచ్చేసింది. ఎవడో మిమిక్ ఆర్టిస్ట్ వెనకాల పెట్టుకున్నాడు, వాడు లిప్ సింక్ చేశాడు, వెనకాల వాడు మాట్లాడాడు, అయిపోయింది, జాబ్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అనే క్వశ్చన్. ఇప్పుడు వచ్చి కోర్స్ నేర్చుకుంటున్నారు. మీరు అంతకంటే దారుణం కాదు కదా. అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి జాబ్ చేసుకుంటున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. నేను బ్యాక్ డోర్ జాబ్ రికమెండ్ చేయట్లేదు. ఓకే, ఒక రోజు అది పట్టుబడతారు ఎట్లాగో, అది వేరే విషయం. అసలు ఏమీ తెలియని వాళ్ళు ఎస్ఐపిలో ఉన్న వాళ్ళు కూడా జాబులు వచ్చేసి వాళ్ళే జాబ్ కొట్టేసి వెళ్ళి జాబ్లోకి వెళ్ళిపోయి జాబుల్లో 2 నెలలు 3 నెలలు శాలరీ తీసుకుంటున్నారు. మనం ఎంత కష్టపడి కూడా మనం వెళ్ళటానికి భయం వేసేస్తుంది. మనం ఓ చదివేస్తున్నాం ఉన్నాం పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఏం ఉండదు, అర్థమైందా? ఏం ఉండదు జాబ్లో. కొంచెం కష్టం ఉంటుంది అది జాబ్. అందుకే కదా 10 లక్షలు శాలరీ తీసుకుంటున్నాం మనం. కష్టం లేకుండా 10 లక్షల శాలరీ ఎవడిస్తాడు? సో కాబట్టి ఏదో ఉంటుంది అక్కడ, ఏదేదో అయిపోతుంది, అయిపోనివ్వండి, అయిపోతే అయిపోయింది, తీసేసారు వచ్చేయండి. వచ్చేసి మీరు ఇంటర్వ్యూ ఎక్స్పర్ట్ అవ్వండి. నేను చెప్పినట్టుగా ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్లో సెట్ అవుతుంది. అది కాకపోతే ఇంకో ప్రాజెక్ట్, అది కాకపోతే ఇంకో ప్రాజెక్ట్. ఎందుకు అంత టెన్షన్, అంత భయం ఎందుకు? ఏం కాదు, ఇదేం గవర్నమెంట్ జాబ్ కాదు. తీసేస్తే మనం కంప్లీట్గా మనం ఈ ఎందుకు పనికిరాం అనుకోవడానికి. గవర్నమెంట్ జాబ్ అయితే ఒక జాబ్లో 10 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు పని చేస్తూ ఉంటాం, అందులోనే స్థిరపడిపోయి ఉంటాం. ఇక వేరే పని రాదు మనకేంటి, మన కంపెనీలో ప్రైవేట్ కంపెనీస్ 1,90,000 ఉన్నాయి. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, ఇంకో కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ. అది కూడా ఐటీలో 3 నెలల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 6 నెలల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 9 నెలల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 15 నెలల ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మరి ఇంకా అలాంటప్పుడు ఇంకా భయం ఎందుకు మనకి? సో మనం నేర్చుకోకుండా వెళ్తే, అస్సలు నేర్చుకోకుండా జీరో నాలెడ్జ్ ఎస్ఐపితో వెళ్తే అదొక మనకి అందరూ న్యూ అసెట్ అకౌంటింగ్ వరకు కాన్ఫిగరేషన్ చేసేసారు. సో అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ చేశారు, రిసీవబుల్ కాన్ఫిగరేషన్ చేశారు, న్యూ అసెట్ అకౌంటింగ్ వరకు కాన్ఫిగరేషన్, జిఎస్టీ వచ్చు, డన్నింగ్ వచ్చు, అన్నీ వచ్చు. మరి ఇంకెందుకు భయము, ఇంకేంటి భయం? నేర్చుకోవడానికి అంటారా? ఎస్ఏపి అనేది 10 సంవత్సరాలైనా మీకు పూర్తిగా రాదు. ఓకేనా? వెళ్ళి 10 సంవత్సరాలు కన్సల్టెంట్స్ ఉంటారు చూడండి కంపెనీస్లో, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల పేర్లు ఉంటాయి కనకాల, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. అమీర్పేట వెళ్తే ట్రైనర్ కింద 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. ప్రతి బోర్డులోనూ ప్లేస్మెంట్ అని ఉంటుంది. ఓకే, అక్కడ ఉండేది ఏంటి అంటే బేసిక్స్ చెప్తారు అంతే, ఏముండదు. ఓకే, సో లేకపోతే 6 నెలలు అంటారు ట్రైనింగ్ అయినప్పటికి 12 నెలలు వద్ద లోపల ఇంకో ట్రైనర్లు 3 ట్రైనర్స్ మారుతారు. ఓకే, మనం ఇన్ టైంలోనే కంప్లీట్ చేసుకున్నట్టు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, సో ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మెల్లగా వస్తుంది. కాకపోతే అక్కడక్కడ ఏంటంటే కొంచెం కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే ఆ ఏరియా నాకు పూర్తిగా రాదు, ఈ ఏరియా ఏం అవసరం లేదు. ఓకేనా? ఒక గంట కూర్చుంటే అన్నీ ఉంటాయి మనకి. ఓకే, ఒక వీడియో చూసుకుంటే 2 గంటల వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు FIT MM 2 గంటల వీడియో వాచ్ చేయి చాలు, చేయబాక్ సిస్టంలో. దాని మీనింగ్ ఏంటి, పర్పస్ ఏంటి, ఎందుకు FIT MM ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి, ఏం ఎంట్రీస్ పడుతున్నాయి, ఎలా అకౌంట్ డిటర్మినేషన్ చేయాలి, ఇలా తెలుసుకుంటే చాలు. సిస్టంలో చేయాల్సిన అవసరం ఏమీ లేదు. తెలియగలవాడు ఎప్పుడు కూడా స్మార్ట్ వర్క్ చేస్తాడు. తెలివి తక్కువ ఏంటంటే అన్ని సిస్టంలో చేయాలని చూస్తాడు. అన్ని సిస్టంలో చేయాలి అంటే నువ్వు మొత్తం సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పట్టే లోపల మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తే నీకు ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ రాదా? సిస్టంలో చేసేసావు, ఉపయోగం ఏముంది? ఇంటర్వ్యూలో మాట్లాడలేవు, ఇంటర్వ్యూలో మాట్లాడలేదు, సిస్టంలో చేస్తావు, ఉపయోగం ఏముంది? ఫస్ట్ స్టెప్పే ఇంటర్వ్యూ కదా. ఇంటర్వ్యూలో మాట్లాడలేకుండా నువ్వు సిస్టంలో మొత్తం చేసేసావు. ఓకే, అన్నీ చేసేసావు, సూపర్. కానీ ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా సెలెక్షన్ అవుతావు? 20 ఇంటర్వ్యూలకైనా సెలెక్షన్ కాదు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి మీ మైండ్ సెట్ ఏంటంటే ఇంటర్వ్యూ ఎక్స్పర్ట్ని ఎలా అవ్వాలి అని ప్లాన్ చేసుకోండి. మీరు ఎంత తొందరగా ఇంటర్వ్యూ ఎక్స్పర్ట్ అయితే 10 సంవత్సరాల వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, డోకా లేదు, నాది గ్యారంటీ. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని 40 డేస్కే ట్రైనింగ్ ఇచ్చి సక్సెస్ చేసుకోండి. 40 డేస్, మీరు నమ్మరు. అది 2023లో నా వీడియోస్ ఉంటాయి చూడండి. రోజుకి 4 సక్సెస్ స్టోరీస్ పెట్టేవాడిని, వీక్లీ 4 సక్సెస్ స్టోరీస్. ఎంతమందిని సక్సెస్ చేసాం మనం, మన 2000 మనకి కోవిడ్ ముందు నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం 100 మంది రియల్ టైం కన్సల్టెంట్స్ ఉండుంటే కంపెనీలో, అందులో మన వాళ్ళు 50 మంది ఉంటారు, మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు. అంతమందిని రియల్ టైంలో జాబుల్లో మనం సర్వైవల్ చేయించాం, సక్సెస్ చేయించాం.
సర్వైవల్ ఫ్యాక్టర్ చూసుకుంటే మన దగ్గర జాయిన్ అయ్యి కంపెనీలో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు 80% ఉంటారు. 20% బ్యాచ్ నేను గ్యారంటీ చెప్పలేను. 80% హ్యాపీగా జాబులు చేస్తాను. హ్యాపీ అంటే ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం లేకుండా ఐటీలో ప్రాబ్లం లేకుండా ఉండదు. కానీ ఒక దారి అయితే మనం చూపించాం. ఓకే, ఒక కొవ్వొత్తి ఇచ్చాం మీ చేతికి ఆయుధంలాగా. ఆ కొవ్వొత్తిని పట్టుకొని మీరు అడవిలో వెళ్తూ ఉంటారు. ఓకే, అదే కొవ్వొత్తి లేకపోతే అక్కడే స్టక్ అయిపోతారు. మీరు ఎలా వెళ్తారు అనేది మీకు ఒక ఆయుధం ఇచ్చాం. మీకు ఎలా అనాలిసిస్ చేయాలి అని చెప్పాం, ఎలా వెతకాలో నేర్పించాం. ఓకే, సో అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్పాం. ఇక్కడ నుంచి మీ టైం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మీరు ఓన్గా నేర్చుకోవాలి. ఎస్ఏపి అనేది ఓన్గా నేర్చుకోవాల్సిన కోర్సు. ఓకే, సో కంపెనీలోకి వెళ్తే సో ఫలానా ఆర్ఏఆర్ అని అంటాడు. ఓకే, సో రెవెన్యూ రికగ్నైజేషన్ అంటాడు, లేకపోతే ఫలానా ఎఫ్ఎస్సిఎం అంటాడు. ఓకే, ఫలానా ట్రావెల్ మేనేజ్మెంట్ అంటాడు. ఓకే, సో అందులో నేను ఎప్పుడు విన్నవి ఉంటాయి అక్కడ. ఓకే, అందులోకి వెళ్ళి నీకు అసైన్ చేసేస్తాడు ప్రాజెక్ట్, చేసే అంటాడు అంతే. అప్పుడు ఏం చేస్తారు, సార్ చెప్పలేదు, చాలా ఇయర్స్కి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాను, ట్రావెల్ మేనేజ్మెంట్ చెప్పలేదు, ఫలానా ఇది చెప్పలేదు అంటావా, లేకపోతే స్టార్ట్ చేస్తాం. ఎందుకు? మనకి కాన్ఫిగరేషన్ అంటే ఏంటో తెలుసు, మనకి టెస్టింగ్ అంటే ఏంటో తెలుసు, మనకి మైగ్రేషన్ అంటే ఏంటో తెలుసు, ప్రతి టూల్ ఎలా యూజ్ చేస్తామో తెలుసుకున్నాం. ఓకే, దీన్ని ఉపయోగించి అదర్ మాడ్యూల్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేసుకోవాలి. రాకపోయినా నేర్చుకోవాలి. నేను ప్రాజెక్ట్స్ చేస్తే నాకు ఏమి రాదు స్టార్టింగ్. ఓకే, సో నేను కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నాకు ప్రాజెక్ట్ సిస్టమ్, రెవెన్యూ రికగ్నైజేషన్, ఓకే, ఎంఎం, పీపీ, సిఓ అన్నీ కలిపి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకే, L2 టీంలో సపోర్ట్ టీంలో వేస్తాం. సో నాకు ఇవన్నీ తెలియదు, బట్ ఏమి తెలియనాడు కూడా అవి చేసేస్తున్నారు అక్క. ఎక్స్పీరియన్స్ ఒక 3 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు పార్షియల్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఫుల్ కాన్ఫిగరేషన్స్ లేవు. కానీ వాళ్ళకి ఫ్లో తెలియదు, మనకి ఫ్లో తెలుసు, ఫైనాన్స్ తెలుసు, ఎంఎం తెలుసు, ఎస్డి ఫ్లో మొత్తం తెలుసు. వాళ్ళకి ఫ్లో తెలియదు. మిడి నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్తో వాళ్ళు ఎట్లా కూడా సర్వైవ్ అయిపోతున్నారు. అప్పుడు అర్థమైంది. ఓకే, ఇవన్నీ నేర్చుకోవడం ఏ మాడ్యూల్ అయినా నేర్చుకోవచ్చు. ఎస్ఏపీలో ఒక మాడ్యూల్ ఎఫ్ఐసిఓ నేర్చుకున్న వాడికి ఎంఎం రాదు, ఎస్డి రాదు, పీపీ రాదు, క్యూఎం రాదు అని ఏమి ఉండదు. కాన్సెప్ట్ తెలిస్తే చాలు. అన్ని లింకులు ఉంటాయి, అసైన్మెంట్స్ లింకులు ఉంటాయి. ఓకే, ఎస్డితో మనకి లింక్ ఉంది, మనకి కస్టమర్ ఇచ్చే డిమాండ్ ఉంది. కస్టమర్ ఇచ్చే డిమాండ్ బట్టి కంపెనీ సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఒక 500 మ్యానుఫ్యాక్చర్ చైర్స్ కావాలనుకో, రిక్వైర్మెంట్ చూడండి, కస్టమర్కి 500 మ్యానుఫ్యాక్చరింగ్ చైర్స్ కావాలి అనుకుందాం. ఓకే, కంపెనీ ఏం చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. సో ఇప్పుడు మనం యాజ్ ఏ ఎస్ఏపీ కన్సల్టెంట్గా మనం ఏం ఆలోచించాలి, రిక్వైర్మెంట్, బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. రిక్వైర్మెంట్ ఏంటి, కస్టమర్ డిమాండ్ ఎంత, 500 మ్యానుఫ్యాక్చర్స్. మన కంపెనీ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటి, కస్టమర్ డిమాండ్స్ 500. కంపెనీ ఏం చేయాలి, ఆ డిమాండ్ రిసీవ్ చేసుకొని సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా. ఆడి ఎంక్వైరీ, కొటేషన్ అవన్నీ ఓకే. ఫస్ట్ చేయాల్సిన కంపెనీ ఆర్డర్స్ ప్రిపేర్ చేయాలి. ఆర్డర్స్ ప్రిపేర్ చేసి సేల్ టీమ్ ఏం చేస్తుంది, ఇది కూడా బాబు 500 మ్యానుఫ్యాక్చర్ చేయమని చెప్పి ప్రొడక్షన్ టీం పంపిస్తే ఆ ప్రొడక్షన్ టీం ఏం చేస్తుంది, ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంది. తర్వాత దాన్ని ప్రాసెస్ చేయాలి కాబట్టి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేయాలి కాబట్టి ప్రాసెస్ టీం పంపిస్తుంది. సో ప్రాసెస్ టీం దాన్ని ఏం చేసి ప్రాసెస్ చేసి ఐటమ్స్ని ఓకే పర్చేసింగ్ టీం పంపిస్తే పర్చేజ్ టీం దాన్ని కొనుక్కొని, అంటే విత్ ఇన్ ది ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దాన్ని కొనుక్కొని ఓకే పర్చేజ్ రిక్వెషన్ ఆర్డర్స్ ఇస్తే అది కొనుక్కోవడం వచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఫ్రీగా కూడా తీసుకోవచ్చు. వాళ్ళ కంపెనీ సో పర్చేజ్ రిక్వెషన్ ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు గూడ్స్, అది తీసుకొని పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తే గూడ్స్తో రిసిప్ట్ అవుతుంది. గూడ్స్ రిసిప్ట్ అంటే స్టాక్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఫ్లో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఒకటి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ ఎలా ఉపయోగపడింది, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. ఓకే, సో అలాగే పీపీ మాడ్యూల్ ఎలా ఉపయోగపడింది. సో 500 మ్యానుఫ్యాక్చర్ చైర్స్కి ఎన్ని కాంపోనెంట్స్ కావాలి, చైర్స్ అసెంబుల్ చేయాలంటే సో మనకి ఏమేమి బామ్ ఏంటి, బిల్ ఆఫ్ మెటీరియల్ ఏంటి, బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే సో ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అవ్వడానికి ఏమేమి కాంపోనెంట్స్ కావాలి. కంప్యూటర్ ఉంది, ఫినిష్డ్ ప్రోడక్ట్, దానికి ఏం కాంపోనెంట్స్ కావాలి. ఓకే, ఏం కావాలి, మనకి ల్యాప్టాప్ కావాలి, అదే దానికి కావాల్సిన కీబోర్డ్ కావాలి, మౌస్ కావాలి, డిస్ప్లే కావాలి, సిపియూ కావాలి, అన్ని కలిపితే కంప్యూటర్. దాన్నే బామ్ అంటాం. బామ్ అంటే కాంపోనెంట్స్, ఎన్ని కాంపోనెంట్స్ అంటే బిల్ ఆఫ్ మెటీరియల్లో మనం క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం, మెటల్ మాస్టర్లో ప్రైస్ మెయింటైన్ చేస్తాం, రెండు కలిపితే కాస్ట్ వస్తుంది. అది సింపుల్గా మాట్లాడితే మనకి సో ఈ పీపీ మోడల్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే బిల్ ఆఫ్ మెటీరియల్, బామ్ అంటే సో ఏంటి దీని అర్థము, ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అవ్వడానికి ఏమేమి కాంపోనెంట్స్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, దాన్నే బామ్ అంటాం. ఓకేనా.
అది ఏ మాడ్యూల్? పీపీ మాడ్యూల్. పీపీ మాడ్యూల్లో బామ్ ఉంటుంది. అంటే ఏంటి? దీన్ని బట్టి ఏంటి? బామ్ క్రియేషన్ రావాలి నీకు, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ రావాలి. అంటే సెపరేట్ టీమ్స్ ఉన్నాయి. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి సేల్స్ టీము, బామ్ క్రియేట్ చేయడానికి పీపీ టీము, మళ్ళీ ప్రొడక్షన్ ఎంత కావాలి అని ప్లాన్ చేయడానికి ప్రొడక్షన్ ప్లానింగ్ చేయడానికి పీపీ టీము, మళ్ళీ ప్రొడక్షన్ని ప్రాసెస్ అండ్ ప్రొడక్షన్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి మళ్ళీ పీపీ టీము, ప్రాసెస్ చేయడానికి మళ్ళీ పీపీ టీము, ఎంఎం టీము. ఈ రెండు కలిపి ఇంటిగ్రేషన్ ఉంది. మళ్ళీ అంటే మెటీరియల్ అంటే మళ్ళీ ఎంఎం కదా, ఎంత మెటీరియల్ అంటే మెటీరియల్ అంటే ఎంఎం, ఎంత అనేటప్పటికి పీపీకి వెళ్ళిపోయింది, ఎంత క్వాంటిటీ కావాలి అనేటప్పటికి మళ్ళీ పీపీ వెళ్ళిపోయింది. సో అంటే చూడండి, ఇక్కడ పీపీ మాడ్యూల్ ఉంది, ఎంఎం మాడ్యూల్ ఉంది, హెచ్డి మాడ్యూల్ ఉంది. ఆ మెటీరియల్ మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు పంపించేస్తారు. ఆ గూడ్స్ పంపిస్తే స్టాక్ వచ్చేస్తుంది. మనం ఆ స్టాక్ మళ్ళీ ఏం చేస్తున్నాము? గూడ్స్ రిసిట్ అంటే మళ్ళీ ఎఫ్ఐ మాడ్యూల్, ఫైనాన్స్ డాక్యుమెంట్, మెటీరియల్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాము? కస్టమర్కి అమ్ముతాం. పీజీఐ అవుట్ బౌండ్ డెలివరీ చేసి పికింగ్, ప్యాకింగ్, లోడింగ్ చేసి అవుట్ బౌండ్ డెలివరీ చేస్తాం. మళ్ళీ ఎస్డి మాడ్యూల్ వచ్చేసి. సో గూడ్స్ ఇష్యూ చేయగానే మళ్ళీ మెటీరియల్ డాక్యుమెంట్ ఇష్యూ అవుతుంది. సో అంటే మళ్ళీ అక్కడ ఎంఎం మాడ్యూల్, ఎస్డి మాడ్యూల్ ఇంటిగ్రేషన్. మళ్ళీ అక్కడ పలానా కంపెనీ వాడు మరి గూడ్స్ ఇష్యూ చేసిన బిల్లింగ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఫైనాన్స్ మాడ్యూల్, ఎస్డి ఇంటిగ్రేషన్. సో మళ్ళీ పేమెంట్, కస్టమర్ డబ్బులు కడుతున్నారు కాబట్టి పేమెంట్ అంటే మళ్ళీ ఫైనాన్స్ మాడ్యూల్, మళ్ళీ రికన్సిలేషన్ అంటే ఫైనాన్స్ మాడ్యూల్. అంటే చూడండి, ఇక్కడ ఒక మాడ్యూల్ ఇలా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అంటే ఎస్ఏపిని ఎలా, దీన్ని చూడండి, ఇక్కడ ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి అంటే నువ్వు ఎక్కడ నేర్చుకోగలుగుతావు? ఇవన్నీ నేర్చుకోలేవు. ఓకే, అవన్నీ టైం బీయింగ్ మెల్లగా సమ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నా ఉన్నప్పుడు, రియల్ టైమ్ సర్వర్స్లో పనిచేస్తూ ఉన్నప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆహా, ఇలా ఉంటుందా ప్రాసెస్, బిజినెస్ ప్రాసెస్ ఇదా అంటే. దీని అందరికీ మూలం ఏంటి? బిజినెస్ ప్రాసెస్. అంటే ఎస్ఏపి కన్సల్టెంట్కి కావాల్సింది బిజినెస్ ప్రాసెస్ నాలెడ్జ్. అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటిది అన్నది తెలియాలి, అంటే ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే ఏంటో తెలియాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటో తెలియాలి, అలాగే మనకి ఇన్వాయిస్ అంటే ఏంటో తెలియాలి, పేమెంట్ అంటే తెలియాలి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలియాలి. అంటే ఓవరాల్గా ఒక బిజినెస్ సిఇఓకి ఈ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఉండాలి. ఓకేనా? సో అంటే ఏంటి? ఈ ఏరియాస్ మీద కమాండ్ ఉండాలి. అంటే వాడి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి తెలియాలి, క్వాలిటీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ గురించి తెలియాలి వాడికి. సో మెటీరియల్ మేనేజ్మెంట్ గురించి తెలియాలి వాడికి, మెటీరియల్ వాల్యుయేషన్ గురించి తెలియాలి, మెటీరియల్ వాల్యుయేషన్ మళ్ళీ మెటీరియల్ లెడ్జర్, యాజ్ ఫర్ అన్న యాక్టివేషన్ ఇంపార్టెంట్. మెటీరియల్ వాల్యుయేషన్ చేస్తాం మెటీరియల్ లెడ్జర్ ద్వారా. సో అన్ని ఏరియాస్ లింకులు అనమాట. అంటే చేసే బిజినెస్ను బట్టి ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, అంతేగాని ఎస్ఏపిని బట్టి బిజినెస్ ఉండదు. క్లయింట్ చేసే బిజినెస్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్. సో వన్స్ యూ గెట్ ద ప్రాజెక్ట్, ఓకే, దెన్ యూ నీడ్ టు అనలైజ్ ద ప్రాజెక్ట్ బిజినెస్ ప్రాసెస్. ప్రాజెక్ట్ సంబంధించి వాడు ఏ క్లయింట్ అయితే ఈ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి నువ్వు. అంతేగాని వెళ్ళి ఇష్యూస్ని రిసాల్వ్ చేయడం కాదు. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే బిజినెస్ ప్రాసెస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే బిజినెస్ ప్రాసెస్లోనే విత్ ఇన్ ది ప్లాంట్స్ మధ్య స్టాక్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి, ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, బయట సైడ్ నుంచి మెటీరియల్స్ కొంటూ ఉంటాం, మనం పర్చేజ్ రిక్విజిషన్స్ ప్రిపేర్ చేస్తాం, ఆర్డర్స్ ప్రిపేర్ చేస్తాం, గూడ్స్ రిసిట్ ఉంటుంది, ప్రొడక్షన్ ఆర్డర్స్ ప్రిపేర్ చేస్తాం, విత్ ఇన్ ది ఇన్ హౌస్లో అయితే ప్రొడక్షన్ ఆర్డర్స్ ప్రాసెస్ చేస్తాం, ప్రాసెస్ ఆర్డర్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా మనకి సంబంధం లేనప్పటికీ, కొన్ని ఏరియాస్ మనకి ఫైనాన్స్లో సంబంధం లేనప్పటికీ కూడా అప్కమింగ్ ఏరియాస్లో అంటే రానున్న రోజుల్లో మీరు నేర్చుకోబోతారు. ఇవన్నీ కంపెనీలో జాయిన్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ తగులుతూ ఉంటాయి. అప్పుడు మీకు ఏంటంటే ఓకే, నాకు మొత్తం హోల్ బిజినెస్ ప్రాసెస్ తెలియాలి అని చెప్పి ఒక నాలెడ్జ్ వస్తుంది. అందుకే మీకు ఏంటి మెటీరియల్, మీకు గ్రూప్ క్రియేట్ చేసిన దేనికి, నేను వాట్సాప్ గ్రూపు, ఈ మొత్తం మెటీరియల్స్ అన్ని మీకు షేర్ చేసుకోవడానికి. అంటే ఎఫ్ఐఏ, ఎంఎంఐ, ఎస్డి, పీపీ, రానున్న రోజుల్లో పిఎస్ అన్ని మాడ్యూల్స్ మొత్తం మెటీరియల్ షేర్ చేస్తాను, మొత్తం A to Z. ఓకే, ఈ మాడ్యూల్స్ మొత్తం షేర్ చేయడం మూలంగా అవన్నీ మీ దగ్గర ఉంటే రేపొద్దున పలానా ఏరియాలో మెటీరియల్ లెడ్జర్ అనగానే టక్కున మెటీరియల్ లెడ్జర్ డాక్యుమెంట్ ఏంటి అని ఓపెన్ చేస్తే మీకు చాను ఎస్కే రాసిన సింపుల్గా, చాను ఎస్కే పెట్టిన సింపుల్ వర్డ్స్లో ప్రతిదీ కూడా అక్కడ కనబడతా ఉంది. ఓకే, సో అది ఇంటెన్షన్. కాబట్టి మీరు వాట్సాప్లో ఉన్నప్పుడు, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు అవన్నీ మెటీరియల్స్ స్టోర్ చేసుకొని ఎస్ఐపి డాక్యుమెంట్స్ పెట్టుకోండి. అది ఎఫ్ఐఆ, ఎంఎంఆ, ఎస్డి అని ఆలోచించుకోండి. ఎందుకంటే బిజినెస్ ప్రాసెస్, ఒక కంపెనీలో బిజినెస్ ప్రాసెస్ అనేది ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డితో కాదు, అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో దాంట్లోనే ప్రతి ఏరియాలోనూ ఫైనాన్స్ లింక్ ఉంటుంది. ఫైనాన్స్ లింక్ లేకుండా ఏ మాడ్యూల్ ఉంటుంది, అర్థమైందా? ఫైనాన్స్ లింక్ లేకుండా